భారతదేశంలో మీరు వలస వచ్చి అమాయకమైన భారతదేశ ప్రజల్ని మత మార్పిడి చేసినట్టు ప్రేరేపిస్తున్నది మీ క్రైస్తవ సమాజం అని చెప్తా నేను. అదే నౌకరమే ఎక్కడ 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 ప్రేరేపించారు? మత మార్పిడికి ప్రేరేపిస్తుందా లేదా? పొద్దున్న లేస్తే మైకు పట్టుకొని ఒక పాంప్లెట్ పట్టుకొని గ్రామ స్థాయిలలో క్రిస్టియన్లు ఎందుకు తిరుగుతున్నారు? అవసరం ఏముంది? క్రైస్తవ్యానికి విరుద్ధము. యేసుక్రీస్తు ప్రభు లోక రక్షకుడు, నిజమైన దేవుడు, శాంతి సమాధానం ఇచ్చే దేవుడు, ప్రేమించే దేవుడు. చూడు నా అరచేతుల్లో చెక్కి ఉన్నాను, ఒక కోడి తన రెక్కల కింద ఎలా అయితే కప్పుతుందో నిన్ను కప్పుతున్నాను, నువ్వు నా బిడ్డవు, నువ్వు నా బిడ్డవు, నువ్వు నా బిడ్డవు అని చెప్పి దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమ గల దేవుడు, ఆయన జాలి గల దేవుడు, ఆయన నిజమైన దేవుడు అని చెప్పి ఎవరైతే నమ్ముతారో వాళ్ళకు మాత్రమే మోక్ష మార్గం. వీళ్ళందరూ యేసుక్రీస్తుని అందరూ దూషించిన వాళ్ళు కూడా అందరూ ఒకరోజు ధవల సింహాసనం ముందు ఆయన తీర్పులో ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. ఆయన తప్పకుండా శిక్ష విధిస్తాడు.